తెలిసి అడిగేటువంటి క్వశ్చన్స్ ఎట్లా అడుగుతాము అని చెప్పి నేర్చుకున్నాం. తెలిసి అడుగుతాం మనం. మీరు ఈ స్ట్రక్చర్ చూసుంటారు, గమనించండి. హీ ఈజ్ రిచ్, హీ ఈజ్ రిచ్, ఈజ్ ఇంటికి, ఈజ్ ఇంటికి అనేటువంటి స్ట్రక్చర్ మీరు నేర్చుకుంటారు అన్నమాట. హీ ఈజ్ రిచ్, ఈజ్ ఇంటికి, ఆరెంజ్, ఓన్స్, కాంచు ఇలాంటి వర్డ్స్ మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం ఇంగ్లీష్లో. చూడండి, ఇది మనకి చిన్న 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 ముక్కలాగా వస్తుంది అన్నమాట. అందుకనే దీన్ని ఏమంటారంటే క్వశ్చన్ ట్యాగ్స్ అని చెప్పి అంటారు. వీటిని ఏమంటారంటే క్వశ్చన్ ట్యాగ్స్ అంటారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది. ఏంటంటే మీరు ఆన్సర్ తెలిసి అడుగుతారు. పక్కనుండి మీరు ఆన్సర్ తెలిసే అడుగుతారు. మామూలుగా మనం క్వశ్చన్స్ ఏంటంటే మనకు ఆన్సర్ తెలియదు, అలాంటప్పుడు అడుగుతాం. ఇప్పుడు చూడండి, ఆర్ యూ గోయింగ్ టు మార్కెట్ అన్నా అంటే నువ్వు మార్కెట్కి వెళ్తున్నావా అని, అంతే. అదే యు ఆర్ గోయింగ్ టు మార్కెట్ ఆరెంజ్ అన్నాను అనుకోండి, అంటే నువ్వు మార్కెట్కి వెళ్తున్నావు కాదా అని చెప్పి, అంటే వాడు మార్కెట్కి వెళ్తున్నాడని మనకు తెలుసు అనమాట. బట్ ఈ క్వశ్చన్ ట్యాగ్స్లో మనం ఎప్పుడు ఏం చేసుకోవాలంటే మనం తెలిసి అడుగుతాము, తెలిసి వేసేటువంటి క్వశ్చన్స్. ఇది మనకి చివర ఒక చిన్న ముక్కలాగా వస్తుంది కాబట్టి దాన్ని మనం ట్యాగ్ అని చెప్పి అంటాం. మనం పేపర్కి చివర ట్యాగ్స్ కడతాంగా, అలా వస్తుంది మనకు చివర. దీన్నే మనం ఇంగ్లీష్లో క్వశ్చన్ ట్యాగ్స్ అంటాం. క్వశ్చన్ ట్యాగ్స్ ఎప్పుడూ కూడా మీరు తెలిసి అడుగుతారు. వీటిని ఎట్లా తయారు చేయాలి క్వశ్చన్ ట్యాగ్స్. దీనివల్ల ఏంటంటే మనకి ఇంగ్లీష్ బాగా రావడానికి స్కోప్ ఉంటుంది ఎక్కువ. ఇప్పుడు చూడండి ఎలా చేస్తాము క్వశ్చన్ ట్యాగ్స్ అంటే చూడండి. షీ ఈజ్ క్లవర్, షీ ఈజ్ క్లవర్. ఆమె తెలివైంది కాదా అని అడగాలి. ఆమె తెలివైంది కాదు. చూడండి, నేనే చెప్తున్నా ఆవిడ క్లవర్ అని, అంటే నాకు ఆన్సర్ తెలుసు. కాబట్టి ఏం చేయాలి, మీరు ఇక్కడ ఈ ఈజ్ తీసుకొచ్చి ముందు పెట్టండి, ఈజ్ తీసుకొచ్చి ముందు పెట్టండి. నాట్ లేదుగా, నాట్ పెట్టండి. ఈజ్ తీసుకొచ్చి ముందు పెట్టండి. సెంటెన్స్లో నాట్ లేదు కాబట్టి నాట్ పెట్టండి. షీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. అయిపోయింది క్వశ్చన్ ట్యాగ్, అంతే. కాబట్టి షీ ఈజ్ క్లవర్, ఈజ్ ఇన్ షీ. ఆవిడ తెలివైంది కాదా, ఆవిడ తెలివైన ఆవిడ కాదా అని చెప్పి అడగటం అనమాట. కాబట్టి ఈ విధంగా మీరు రాస్తే చూడండి, ఆవిడ తెలివి గల అమ్మాయి అని నాకు తెలుసు కూడా పక్కన ఎందుకు అడుగుతామండి, కన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నాం. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఇంట్లో కూర్చొని ఉన్నాను, వర్షం పడుతుంది, నాకు తెలుస్తూ ఉంది వర్షం పడుతుంది అని. కానీ నేను పక్కన ఉండి అడుగుతా, ఏరా వర్షం పడుతుంది పడట్లేదా అని చెప్పి అంటే నాకు తెలుసు అనమాట, వర్షం పడుతుంది అని చెప్పి నాకు తెలిసే నేను అడుగుతాను. కాబట్టి అడిగేదాన్ని ఏమంటామంటే అడిగేదాన్ని ఏమంటారంటే క్వశ్చన్ ట్యాగ్స్ అని చెప్పి అంటాము. క్వశ్చన్ ట్యాగ్స్ అని చెప్పి మనం అంటాము. ఇట్లా మనం చేస్తాం క్వశ్చన్ ట్యాగ్స్ అన్నీ కూడా. ఓకే, కాబట్టి ఇప్పుడు ఈరోజు మనకి క్లాస్ అంతా కూడా క్వశ్చన్ ట్యాగ్స్ గురించే ఉంటుంది. ఇప్పుడు చూడండి, యూ ఆర్ ఏ డాక్టర్ అని, నువ్వు డాక్టర్వి కాదా అని చెప్పి అడగాలి. మీరు ఒక డాక్టర్ కాదా అని చెప్పి అడగాలి. కాబట్టి ఇందులో వెర్బ్ ఉంది చూడండి, ఈ వెర్బ్ తీసుకొచ్చి పక్కన రాసేయండి. ఆర్ సెంటెన్స్లో నాట్ లేదు కదా, నాట్ పెట్టండి. అపాస్ట్రఫీ రాసిన ఇట్లాగా ఆరెంట్ యూ, మీరు డాక్టరు కాదా. ఆయన డాక్టర్ చెప్పి నాకు తెలుసు, ఆయన వైట్ కోట్ వేసుకొని వెళ్తున్నాడు. ఆయన మళ్ళీ నేను తెలిసి అడుగుతాను అనమాట, కన్ఫర్మేషన్ కోసం అడుగుతా. యు ఆర్ ఏ డాక్టర్ ఆరెంట్ యూ, రైట్. ఇట్ ఈస్ వెరీ హాట్, చాలా వేడిగా ఉంది. ఇట్ ఈజ్ వెరీ హాట్ చెప్పండి. ఈజ్ తీసుకొచ్చి పక్కన పెట్టండి. ఈజ్ సెంటెన్స్లో నాట్ లేదు, నాట్ పెట్టండి. ఈజింట్ ఇట్, బాగా వేడిగా ఉంది కాదా, అరే చాలా వేడిగా ఉంది కాదా అని చెప్పి అడుగుతా. నేనే చెప్తున్నా ఇట్ ఈజ్ వెరీ హాట్ అని, అయినా సరే నేను అడుగుతూ ఉంటాను అనమాట. దీన్నే మనం క్వశ్చన్ ట్యాగ్స్ అని చెప్పి అంటాం. వీటినే మనం క్వశ్చన్ ట్యాగ్స్ అని చెప్పి అంటాం. రైట్. దే ఆర్ రిచ్, వాళ్ళు డబ్బు గల వాళ్ళు కాదా. ఆర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయండి. ఆర్ సెంటెన్స్లో నాట్ లేదు, నాట్ పెట్టండి. ఆర్ అంటే దే, వాళ్ళు బాగా డబ్బు గలవాళ్ళు కాదా అని చెప్పి మనం అడుగుతూ ఉంటాం. ఒకవేళ సెంటెన్స్లో నాట్ లేకపోతే నాట్ పెట్టండి అని చెప్తున్నా. ఒకవేళ సెంటెన్స్లో నాట్ ఉంటే ఇప్పుడు ఇదే సెంటెన్స్ ఉంది. ఇదే సెంటెన్స్లో చూడండి,
యు ఆర్ నాట్ ఏ డాక్టర్, యు ఆర్ నాట్ ఏ డాక్టర్, నువ్వు డాక్టర్ కాదు, కాదా అని చెప్పి అడగాలి. ఇప్పుడు ఆర్ తీసుకొచ్చి ముందు పెట్టండి, ఆర్ తీసుకొచ్చి ముందు పెడతాం. సెంటెన్స్లో నాట్ ఉంది కాబట్టి ఇక్కడ మీరు నాట్ పెట్టరు, యూ తీసుకొచ్చి పెట్టండి. ఆర్ యూ, యు ఆర్ నాట్ ఏ డాక్టర్, ఆర్ యూ, నువ్వు డాక్టర్వి కాదు, కాదా, అవునా కాదా అని చెప్పి అడుగుతాం. ఆర్ యూ, అవునా కాదా, నువ్వు డాక్టర్వి కాదు, అవునా కాదా అని చెప్పి రాస్తాం. ఓకే, కానీ ఇలాంటి సెంటెన్సెస్ని మనం ఇంగ్లీష్లో వాడుతుండే కొద్ది కూడా మనకి ఇంగ్లీష్ మీద నాలెడ్జ్ మనకి పెరుగుతూ ఉంటుంది. దీన్నే మనం ఏమంటాం, క్వశ్చన్ ట్యాగ్స్ అని చెప్పి అంటాం. దీన్నే మనం ఏమంటారని ఇంగ్లీష్లో క్వశ్చన్ ట్యాగ్స్, క్వశ్చన్ ట్యాగ్స్, క్వశ్చన్ ట్యాగ్స్, క్వశ్చన్ ట్యాగ్స్. రైట్, ఓకే రైట్. ఇప్పుడు చూడండి, రైట్, ఇట్ ఈస్ వెరీ చీప్, ఇట్ ఈజ్ వెరీ చీప్, ఇది చాలా చవక, కాదా అని చెప్పి అడగాలి. ఏం చేస్తారు, ఈజ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, ఈజ్. సెంటెన్స్లో నాట్ లేదు, నాట్ పెట్టండి. ఈజ్ ఇంట్, ఇట్ తీసుకొచ్చి పెట్టండి, ఈజ్ ఇంట్ ఇట్. ఇది బాగా చీప్గా ఉంది, కాదా అని చెప్పి అడుగుతాం. అంటే మనకి ఆన్సర్ తెలుసు కూడా మనం పక్క వాళ్ళని కన్ఫర్మేషన్ కోసం అడుగుతాము, కన్ఫర్మేషన్ కోసం మనం అడుగుతాం. చూడండి, ఇట్ ఈజ్ రైనింగ్, ఇట్ ఈజ్ రైనింగ్, వర్షం పడుతుంది, వర్షం పడుతుంది, పడట్లేదా అని చెప్పి అడుగుతాం. ఏం చేస్తారు చెప్పండి, ఈజ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. సెంటెన్స్లో నాట్ లేదు, నాట్ పెట్టండి, నాట్ పెట్టండి. ఇట్ కింద రాసేస్తాం, ఇట్ కింద రాసేస్తాం. సో ఇట్ ఈజ్ రైనింగ్ ఈజంట్ ఇట్, ఇట్ ఈజ్ రైనింగ్ ఈజంట్ ఇట్, వర్షం పడుతుంది, పడట్లేదా, వర్షం పడుతుంది, పడట్లేదా. రైట్, రైట్. దే ఆర్ పోర్, దే ఆర్ పోర్. చెప్పండి, దే ఆర్ పోర్. ఆర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయండి, ఆర్. సెంటెన్స్లో నాట్ లేదు, ఆర్ అంటే దే, ఆర్ అంటే దే, దే ఆర్ పూర్, ఆర్ అంటే దే. వాళ్ళు చాలా పేదవాళ్ళు, కాదా, వాళ్ళు చాలా పేదవాళ్ళు, కాదా. ఇలాగ మనం ఈ క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి ఇంగ్లీష్లో మనం వాడుతూ ఉంటాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆన్సర్ తెలిసి అడుగుతారు మీరు, ఆన్సర్ మీకు తెలుసు, ఆన్సర్ తెలిసే మీరు ఇక్కడ అడుగుతారు. రైట్, ఇట్ ఈస్ వెరీ హై, ఇది చాలా ఎత్తుగా ఉంది, ఇట్ ఈస్ వెరీ హై. చెప్పండి, ఈజ్ నాట్ ఇట్, ఈజంట్ ఇట్, ఈజంట్ ఇట్ అంటే ఇక్కడ వెర్బే మీరు పెడతారు, మీరు ప్రత్యేకంగా కొత్తగా తీసుకురానక్కర్లా, మీరు కొత్తగా తీసుకురానక్కర్లా, ఇక్కడ ఉంది కాబట్టి ఇదే మీరు వాడుకోవాలి. ఆరు ఉంటే ఆరు పెడతాం, వాజ్ ఉంటే చెప్తాం. ఇట్ వాజ్ హాట్, ఇట్ వాజ్ హాట్, చాలా వేడిగా ఉంది నిన్న, ఇట్ వాజ్ హాట్. చెప్పండి, వాజ్ నాట్ ఇట్, వాజంట్ ఇట్, ఇట్ వాజ్ హాట్, వాజంట్ ఇట్, ఇట్ వాజ్ వెరీ హాట్ ఎస్టర్డే, వాజంట్ ఇట్, నిన్న చాలా వేడిగా ఉంది, కాదా, కాదా. కాబట్టి ఇదే వర్బ్ తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టాను. సెంటెన్స్లో నాట్ లేదు కాబట్టి నాట్ పెట్టాను, దీన్ని తీసుకొచ్చి చివరి తగిలిచ్చాను. చివర ఉంటుంది కాబట్టి సెంటెన్స్కి చివర దీన్ని క్వశ్చన్ ట్యాగ్స్ అని చెప్పి అంటారు, దీన్ని మనం క్వశ్చన్ ట్యాగ్స్ అని చెప్పి అంటారు. ఇలా వాడటం వల్ల మనకి ఇంగ్లీషు కొద్దిగా బాగా వచ్చేటువంటి అవకాశం మనకుంది. ఎప్పటికప్పుడు మనం ఇవన్నీ కూడా వాడుకుంటూ ఉండాలి. మీరు రాసుకోండి, మీరు ఒక 10 సెంటెన్సెస్ రాసుకొని దాన్ని బాగా ప్రాక్టీస్ చేసుకోండి, రైట్, రైట్, రైట్. యూ కెన్ డూ ఇట్, యూ కెన్ డూ ఇట్. నువ్వు అది చేయగలవు, చేయలేవా, నువ్వు అది చేయగలవు. ఇక్కడ వెర్బ్ ఏంటంటే కెన్, నాట్ లేదు, కెనాట్, కాంట్ యూ, యూ కెన్ డూ ఇట్, కాంట్ యూ, నువ్వు చేయగలవు, చేయలేవా, కాంట్ యూ. ఎలా వచ్చిందనేది ఈ కెన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. సెంటెన్స్లో నాట్ లేదు కాబట్టి నాట్ పెట్టాను, యూ తీసుకొచ్చి ఈ చివరి నేను పెట్టడం జరిగిందనమాట. కానీ ఎన్నైనా సరే మీరు ఇట్లా రాసుకోవచ్చు. రైట్, చూడండి, యూ మస్ట్ నాట్ ఎంటర్,
నువ్వు లోపలికి వెళ్ళకూడదు. నువ్వు మస్ట్ నాట్ ఎంటర్. నువ్వు లోపలికి అసలు వెళ్ళకూడదు లోపలికి. ఇప్పుడు క్వశ్చన్ ట్యాగ్ ఎలా వస్తుందండి? మస్ట్. సెంటెన్స్లో ఆల్రెడీ నాట్ ఉంది మనకి, కాబట్టి నాట్ పెట్టాం. మస్ట్ యూ, నువ్వు లోపలికి వెళ్ళకూడదు. మస్ట్ యూ, నువ్వు లోపలికి వెళ్ళకూడదు కదా, నువ్వు వెళ్ళకూడదు కదా లోపలికి. మస్ట్ యూ, రైట్. యూ మస్ట్ నాట్ ఎంటర్. మస్ట్ యూ, నువ్వు లోపలికి వెళ్ళకూడదు కదా అని చెప్పి అడగడం అన్నమాట. ఈ విధంగా మనం దీన్ని క్వశ్చన్ ట్యాగ్స్ అని చెప్పి ఇంగ్లీష్లో అంటారు. ఇంగ్లీష్లో బాగా మనకి స్కిల్ బాగా డెవలప్ అవ్వాలంటే ఇవి మనం తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉందన్నమాట. రైట్. ఓకే. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, ఏమండి మరి హెల్పింగ్ వెర్బుల్ లేకపోతే ఏం చేయాలి అని. వెర్బుల్ లేవండి, ఒక్కోసారి యాము, ఈజు, ఆరు, కెన్ను, మస్టు, షుడ్డు కనపడవు, అప్పుడు ఏం చేయాలి అని చెప్పి అడుగుతారు. ఓకే, రైట్. ఒక 2-3 చేసిన తర్వాత అప్పుడు దాన్ని చూద్దాం. చూడండి, యూ షుడ్ కమ్, యూ షుడ్ కమ్ అని చెప్పి అన్నాం. ఇప్పుడు దీనికి చెప్పండి క్వశ్చన్ ట్యాగ్. షుడ్ సెంటెన్స్లో నాట్ లేదు. షుడెంట్ యూ నువ్వు రావాలి. షుడెంట్ యూ రావాల్సిందే, నువ్వు రావాలి. షుడెంట్ యూ నువ్వు రావాల్సిన అవసరం నీకు ఉంది, నువ్వు రావాలి. ఎందుకని రావట్లేదు ఏంటి అని. యూ షుడ్ కమ్, నువ్వు రావాలి. షుడెంట్ యూ రావా అని, నువ్వు రావాలి, రావా అని చెప్పి మేము ఇక్కడ అడుగుతున్నాం అనమాట. రైట్. ఇట్ మే రెయిన్, వర్షం పడవచ్చు. మే నాట్ వర్షం పడచ్చు. పడదా? మే నాట్ ఇట్, అది పడదా, రాదా అని చెప్పాలి. ఈ మామూలుగా మనకి తెలిసినటువంటి వెర్బ్స్ ఇవన్నీ కూడా. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే హెల్పింగ్ వెర్బ్స్ లేకపోతే ఎట్లాగా, వెర్బులు లేవండి అని చెప్పి అన్నారు. చూడండి, హీ పాస్డ్, షీ లైక్స్, దే డ్రింక్. ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి వెర్బులు లేవు. యామ్, ఈజ్, ఆరు, వజు, వర్రు, షుడ్, మస్ట్, కెన్, రావు లేవు. అప్పుడు ఏం చేయాలి? చూడండి, పాస్ట్ అనేది పాస్ట్ టెన్స్ అనగానే ఇక్కడ మనకి డిడ్ రావాలి. పాస్ట్ టెన్స్ కాబట్టి డిడ్ రావాలి. లైక్స్ ప్రజెంట్ టెన్స్ డస్ రావాలి. వెర్బకి ఎస్ ఫామ్ వచ్చినప్పుడల్లా డస్ వస్తుంది. దే డ్రింక్ ప్రజెంట్ టెన్స్ డూ రావాలి. ఎందుకంటే ఇక్కడ ఎస్ ఫామ్ లేదు. ఇది ప్రజెంట్ టెన్సే కాదు, ఇక్కడ ఎస్ ఫామ్ ఉంది, ఇక్కడ ఎస్ ఫామ్ లేదు. కాబట్టి చెప్పండి, హీ పాస్డ్ డిడ్ వచ్చింది. వెర్బులో ఎస్ ఫామ్ నాట్ లేదు. డిడెంట్ హీ, అతను పాస్ అయ్యాడు, పాస్ అవ్వలేదా? హీ పాస్డ్, అతను పాస్ అయ్యాడు, పాస్ అవ్వలేదా? షీ లైక్స్, డస్ వచ్చింది, ఇక్కడ నాట్ లేదు. డజంట్ షీ, ఆవిడికి ఇష్టం కాదా? డజంట్ షీ. వాళ్ళు తాగుతారు, డూ వచ్చింది. సెంటెన్స్లో నాట్ లేదు. డోంట్ దే, వాళ్ళు తాగుతారు, తాగరా? ఈ విధంగా మనం క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి మనం రాస్తాం. వెర్బులు ఉంటేనేమో అవి తీసుకొచ్చి పెట్టేయండి, అవి లేకపోతే మనం డూ, డస్, డిడ్ పెట్టుకోవాలి. ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకునే వాళ్ళు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి బాగా, ఏంటంటే దాన్ని మనం మాట్లాడడానికి ఉపయోగించాలి. అప్పుడే మీకు గ్రామర్ పూర్తిగా వచ్చినట్లు లెక్క. దాన్ని మనం ఇంగ్లీష్లో వాడుతున్నప్పుడే మనకు బాగా గుర్తుంటాయి అన్నమాట రూల్స్ అన్నీ కూడా. ఏదో మనం అప్పటికప్పుడు ఆ రూల్ అట్లా గుర్తుపెట్టేసుకున్నాం అనుకోండి, ఉపయోగం ఉండదు. మీరు నేర్చుకున్న ఇంగ్లీష్లో ప్రతి గ్రామర్ కూడా మీరు ఇంగ్లీష్లో వాడటానికి ట్రై చేస్తూ ఉండాలి. రైట్. చూడండి, హీ went to school. నెమ్మటే మీరు ఇక్కడ టెన్స్ చూసుకోవాలి, అది ఏ టెన్స్లో ఉందని చూసుకోవాలి, అది టెన్స్ ఎందులో ఉందని చూసుకొని రాసుకోవాలి. రైట్. షీ డ్రైవ్స్ ఏ కార్.
షీ డ్రైవ్స్ ఏ కార్. వీ ప్లే క్రికెట్. ఇప్పుడు దీనికి క్వశ్చన్ ట్యాగ్స్ ఎట్లా వస్తాయి అంటే, మీరు ఇక్కడ వెర్బులు లేవు, మీరు యాము ఈజు ఆరు లేవు కాబట్టి ఇప్పుడు మీరు మెయిన్ వెర్బులోకి వెళ్ళండి. వెంట పాస్ట్ టెన్స్ కాబట్టి ఇక్కడ మనకి డిడ్ రావాలి అని చెప్పి తెలుసుకోండి. డ్రైవ్స్ వచ్చింది కాబట్టి డస్తో రాయాలి. ప్లే ప్రజెంట్ టెన్స్ ఎస్ ఫామ్ లేదు కాబట్టి టూతో రాసుకోవాలి. సో ఈ వెంట్ టు స్కూల్ డిడింట్ హీ. డిడ్ ఏమో ఇక్కడ పాస్ట్ టెన్స్ కాబట్టి వచ్చింది, సెంటెన్స్లో నాట్ లేదు కాబట్టి నాట్ పెట్టాను, హీ తీసుకొచ్చి ఇక్కడ నేను పెట్టాను. షీ డ్రైవ్స్ ఏ కార్ డస్ వచ్చింది, సెంటెన్స్లో నాట్ లేదు నాట్ పెట్టాను, షీని తీసుకొచ్చి పెట్టండి. షీ డ్రైవ్స్ ఏ కార్ డజన్ షీ. వీ ప్లే క్రికెట్ ఇక్కడ మనకు డూ వచ్చింది, డోంట్ వీ అనేటువంటి విధంగా మనం ఈ క్వశ్చన్ ఫామ్స్ క్వశ్చన్ ట్యాగ్స్ మనం మారుస్తూ ఉంటాం. ఇట్లా మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఇంగ్లీష్ వచ్చినట్టు మీరు ఎక్కడైనా సరే మీరు ప్రూవ్ చేసుకోగలరు. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మిమ్మల్ని మాటికి అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి అని. వీడియో చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే డియర్ స్టూడెంట్స్, ఇంకా రాబోయే రోజుల్లో ఇట్లాంటి వీడియోస్ చాలా వస్తాయి, అది మాత్రం గ్యారంటీ ఇస్తాను. రకరకాల వెరైటీస్ మీకు ఇంగ్లీష్ నేర్పించడానికే ట్రై చేస్తాను నేను. నాకు తెలిసిందంతా మీకు చెప్తాను. ఓకే డియర్ స్టూడెంట్స్, గుడ్ డే టు యూ ఆల్. గుడ్ డే.